ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఐడియా ఆఫ్ బ్లేస్. ఈరోజు బూందీ చేసే పని లేకుండా సింపుల్గా మోతిచూర్ లడ్డు ఎలా చేసుకోవాలో చూసేద్దామా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మోతిచూర్ లడ్డు చేయడానికి కావాల్సిన పదార్థాలు: శనగపప్పు, దీన్ని 2 గంటల పాటు నానబెట్టుకొని 15 నిమిషాల పాటు వడకట్టుకొని పక్కన పెట్టుకున్నాను. పంచదార, నెయ్యి, జీడిపప్పులు, దోసపప్పు, ఇలాచి పౌడర్, ఫుడ్ కలర్. ముందుగా నానబెట్టి వడకట్టి పెట్టుకున్న శనగపప్పును మిక్సీ జార్లో తీసుకొని కొద్ది కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకుంటే ఇలా పప్పు దినుసులేం లేకుండా కొంచెం బరకగా పట్టుకుంటే గరుకుగా తగులుతున్నట్టు ఉండాలన్నమాట. ఇప్పుడు ముందుగా ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ప్యాన్ కొంచెం వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవడం కోసం 2 టీ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి కొంచెం వేడైంది కదా, ఇందులో జీడిపప్పులను వేసుకొని గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేను జీడిపప్పు, దోసపప్పు తీసుకున్నాను. మీరు కావాలంటే బాదం, పిస్తా, కిస్మిస్ ఇలా ఏవైనా డ్రై ఫ్రూట్స్ తీసుకొని నెయ్యిలో ఫ్రై చేసుకొని యాడ్ చేసుకోవాలి. జీడిపప్పులు కలర్ చేంజ్ అయ్యాయి కదా, అంటే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి. సో వీటిని వేరే ప్లేట్లోకి తీసి పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో మిగిలిన నేతిలో దోసపప్పును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దోసపప్పు కూడా ఫ్రై అయిపోయింది. దీన్ని కూడా తీసుకొని వేరే ప్లేట్లో పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడయ్యాక ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా శనగపప్పు, దాన్ని చిన్న చిన్న పునుగులుగా వేసుకోవాలి. ఈ పునుగుల్ని వేసిన వెంటనే టర్న్ చేయకూడదు. ఒక 2 మినిట్స్ ఆగాక మనం టర్న్ చేస్తే మంచిగా అడగంటకుండా వస్తాయి. ఈ పునుగుల్ని ఫ్రై చేసుకునేటప్పుడు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మరీ క్రిస్పీగా ఉండకూడదు, అలా అని మరీ పచ్చి పచ్చిగా ఉండకూడదు. సో బ్యాలెన్స్డ్గా ఉండాలి. అంటే గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చేటప్పుడు మనం ఆపేయచ్చు అనమాట. పునుగులు మనకి ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం ఇలా నురుగులా వస్తుందన్నమాట. అది ఎప్పుడైతే ఆ నురుగంతా కొంచెం సెటిల్ అయిపోతుందో అప్పుడు అవి కరెక్ట్గా కుక్ అయినట్టు. చూసారు కదా, ఆ బబుల్స్ లాంటిదంతా కొంచెం సెటిల్ అయిపోయింది. సో కలర్ కూడా చేంజ్ అవుతుంది, అంటే ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే. సో వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇవి తీసిన వెంటనే కొంచెం మెత్తగా అనిపించినా గాలికి ఆరితే కొంచెం క్రిస్పీగా అవుతాయి. చల్లారిన పునుగుల్ని ఇలా మిక్సీ జార్లో తీసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా పూసగా ఉండాలన్నమాట మనం గ్రైండ్ చేసుకున్నాక. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. అందులో 250 గ్రామ్స్ పంచదార యాడ్ చేసుకోవాలి. నేను 250 గ్రామ్స్ శనగపప్పు తీసుకున్నాను. సో 250 గ్రామ్స్ పంచదార తీసుకుంటున్నాను. మీరు స్వీట్ ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు, బట్ కరెక్ట్ రేషియో అయితే 1:1 రేషియో.
మనం ఏ కప్పుతో అయితే పంచదార తీసుకున్నామో దానికి 3/4 కప్పు వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ పంచదార మొత్తం కరిగి కొంచెం జిగురుగా అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. పంచదార అంతా కరిగిపోయింది. ఇప్పుడు కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ షుగర్ సిరప్ ఇలా మరుగుతున్నప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పునుగుల్ని, ఆ పౌడర్ని యాడ్ చేసుకొని బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇది కొంచెం తడిగా ఉంది కదా, ఇదేంటంటే పాకంలో మనం ఆ పౌడర్ వేసాం కదా, అందులో ఉన్న పచ్చివాసన అంతా పోయి దగ్గర పడేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ కొంచెం యాడ్ చేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి కూడా యాడ్ చేశాక ఇలా మనం లడ్డు చుట్టుకోవడానికి తగినంత కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు సిమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. దీన్ని ఒక 5 మినిట్స్ ఫ్యాన్ కింద పెట్టి మనము గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారనివ్వాలి. ఇది గోరువెచ్చగా అయింది. ఇప్పుడు కొంచెం నెయ్యి రాసుకొని చేతికి లడ్డూలా చుట్టుకోవాలి. చూసారు కదా, నెయ్యి అంతా సరిగ్గా సరిపోవటం వల్ల జ్యూసీగా మనకి స్వీట్స్ షాప్ స్టైల్లో కరెక్ట్గా లడ్డు కుదిరిందనమాట. నాకు 250 గ్రామ్స్ పప్పు తీసుకుంటే ఆల్మోస్ట్ 15 లడ్డూలు అయ్యాయి. ఇలా మీకు నచ్చిన సైజులో లడ్డు చుట్టుకొని నచ్చిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, బూందీ లేకుండా ఎంత సింపుల్గా మోతిచూర్ లడ్డు చేసుకోవచ్చో మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.